తీయాలంటే ఇలా పడిపోతాయి. చూడండి కింద పడిపోయినాయి కదా. అది బాధ అవుతుంది, ఒక్కొక్కసారి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకు షేపు మన డ్రెస్ ఎంత సైజు ఉంటుందో అంతే సైజు తీసుకొని ఇవన్నీ సెల్ఫ్లోకి పెట్టేస్తా లైన్గా. మనం ఇలా కింద పడిపోయినా కూడా మళ్ళీ తీసి అలానే పెట్టేయచ్చు. హాయ్ అందరికీ, నేనైతే బట్టలు చాలాసార్లు ఫోల్డింగ్ చేసినాను. చూడండి ఇప్పుడు ఏమన్నా ఒకటి తీయాలంటే మనము ఇలా ఏమన్నా తీయాలంటే ఇలా పడిపోతాయి. చూడండి కింద పడిపోయినాయి కదా. ఇలా పడిపోకోకుండా నేను ఒక ఐడియా చేసినాను. నా ఐడియా ఎలా ఉందో మీరు చెప్పండి. చూడండి నా బట్టలంతా ఎంత గందరగోళంగా ఉన్నాయి కదా. ఇంత గందరగోళం బట్టలు నాకు చూసి ఒక్కొక్కసారి బాధ అవుతుంది, ఒక్కొక్కసారి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే 2 డేస్కి ఒకసారి నేను అంతా సర్ది నీట్గా పెట్టుకుంటాను, కానీ మళ్ళీ కూడా గందరగోళం అవుతుంది. అసలు ఎంత బాధ అవుతుంది తెలుసా. పదే పదే సర్దాలంటే ఒక్క పని కాదు కదా మనకి ఉండేది. ఆడవాళ్ళంటే చాలా పనులు ఉంటాయి. వంట చేయాలా, హౌస్ క్లీనప్ చేయాలా, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలా. అందుకు నాకు ఒకటి బాగా నేను బాగా ఆలోచించి ఒక ఐడియా వచ్చింది నాకు. అది ఏంటి అంటే ఒక పాత చీర తీసుకొని నేను ఇలా నేను బాక్స్ షేప్ కుట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ బాక్స్ షేపు మన డ్రెస్ ఎంత సైజు ఉంటుందో అంతే సైజు తీసుకొని నేను ఇలా బాక్స్ షేప్ కుట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఒక్కొక్క డ్రెస్సు, ఒక్కొక్క జత ప్యాంటు, చున్నీ, టాప్ ఇవి ఫోల్డింగ్ చేసి ఇందులో పెట్టుకొని నేను చూపిస్తాను. చూడండి ఈ ఫ్రాక్ ఎంత పెద్దగా ఉంది కదా. ఇప్పుడు ఇది చిన్నగా ఫోల్డింగ్ చేసి చూడండి చాలా చిన్నగా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చాలా చిన్నగా ఫోల్డింగ్ చేసేసిన తర్వాత నేను స్టిచ్చింగ్ చేసినాను. అందులో నేను ఈ ఫ్రాక్ని పెట్టేస్తాను. చాలా అంటే చాలా చిన్నగా చేయాలి ఇది. ఇప్పుడు ఈ పౌచ్లోకి పెట్టేస్తాను నా ఫ్రాక్. ఇలా పెట్టుకుంటే బట్టలు అనేది గలీజ్గా కూడా కనపడవు, అలాగే చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంటాయి. తీసుకునే కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా. ఇప్పుడు మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నా అర్జెంటుగా కావాలంటే అది తీయాలా, ఇది తీయాలా, ఏది చున్నీ ఎక్కడుంది, ప్యాంట్ ఎక్కడుంది అని టెన్షన్ లేకోకుండా ఇలా మనం చిన్నగా పౌజెస్ చేసేసుకొని కుట్టేసుకొని పెట్టుకుంటే గిన మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీకు కూడా ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. నాకైతే ఇది సూపర్ అనిపించింది. ఇలా పెట్టేసినాను అనుకో 1 మంత్ వరకు చెక్కు చెదరుకోకుండా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇంకా చక్కగా చూసుకునే వాళ్ళకైతే ఇంకా 2 మంత్స్ అయినా బాగా ఉంటాయి, ఎలాంటి చెక్కు చెదరవు అనమాట. ఇలా నేను అంతా ఫోల్డింగ్ చేసేసిన తర్వాత నేను సెల్ఫ్లో సర్దేది కూడా చూపిస్తాను. ఇలా 4 టాప్స్ ఒకే దాంట్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో పెట్టేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో పెట్టేసుకున్నామనుకో మనకి లెగ్గిన్స్ లేనప్పుడు ఇప్పుడు టాప్స్ దొరకకుండా ఉంటాయి కదా, అప్పుడు ఈజీగా ఇది తీసేసుకొని మనకి ఏ టాప్ కావాలంటే ఆ టాప్ వేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి కదా. ఒక డ్రెస్సే పడుతుంది అంటే అట్లా ఏమీ లేదు. మనం టాప్స్ కూడా పెట్టుకోవచ్చు, అలాగే మనం చిన్న నాప్కిన్స్, టవల్స్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. చూడండి నేను అంతా పెట్టేసిన కదా. చూడండి నేను పౌచెస్ రెడీ చేసుకున్నాను కదా, వాటిలోకి నా డ్రెస్సెస్ అంతా సెట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇవన్నీ సెల్ఫ్లోకి పెట్టేస్తా లైన్గా. చూడండి ఎంత చక్కగా కనిపిస్తాయంటే అంత చక్కగా కనిపిస్తాయి. నిజంగా అంటే బాగుంటాయి. ఎలాంటి చెక్కు చెదరు. మనం 2 మంత్స్ అయినా కూడా అట్లే పెట్టుకోవచ్చు, ఏమీ లేదు. వీటిని కూడా వీడియో తీయాలా అని అనుకుంటారు. ఎందుకు ఈ వీడియో తీస్తున్నాను అంటే కొంతమందికి పిల్లలు ఉంటారు కదా, పదే బట్టలు తీసేస్తూ అంటారు, అక్కడ ఇక్కడ వేస్తూ అంటారు, చున్నీ దొరకవు, అలాగే ప్యాంటు ఇలా మిస్ అవుతూ ఉంటాయి కదా. అందుకని వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందని నేను ఇలా ఐడియా చేసి ఇలా వీడియో తీస్తున్నాను. ఏమీ అనుకోకండి, ఇది కూడా వీడియో తీస్తున్నారని ఏమనుకోకండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందనే తీస్తున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి నేను అంతా ఇలా సర్దేసుకుంటున్నాను కదా.
నిజంగా సెల్ఫ్‌లో ప్లేస్ కూడా చాలా తక్కువగా పడుతుంది. మామూలుగా పెట్టేదానికన్నా ఇలా పౌచెస్ రెడీ చేసేసుకొని మనం బట్టలు పెట్టినామనుకో చాలా అంటే చాలా తక్కువగా ప్లేస్ కూడా సరిపోతుంది. నేను అన్నీ ఫోల్డింగ్ చేసేసి పెట్టేసుకున్నా. సెల్ఫ్ అనే కాదు మనం బీరువాలో కూడా ఇలానే పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా తక్కువ ప్లేస్‌లో మన బట్టలన్నీ వచ్చేసాయి. అండ్ నీట్‌గా కూడా చాలా బ్యూటిఫుల్‌గా కూడా కనిపిస్తాయి. తీసుకునేకి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకోకుండా. నాకైతే ఈ ఐడియా సూపర్‌గా నచ్చింది. ఎందుకంటే నేను పదే పదే బట్టలు తీసేటప్పుడు చున్నీ మిస్ అయితుంది, ప్యాంట్ మిస్ అయితుంది. నాకైతే చాలా బాధ అనిపించేది. ఎతుక్కోవాలంటే అవి ఎక్కడుంటాయో కూడా తెలీదు. అది కాక మా ఇంట్లో లక్కీ ఉంది కదా! ఆ లక్కీ మా బట్టలన్నీ తీసుకొని పోయి ఆడాడో ఏస్తా ఉంటుంది. ఇంక అందుకని నాకు కోపం వచ్చేసి నేను ఏదో ఒకటి ఐడియా చేయాలా అని నేను బాగా ఆలోచిస్తే నాకైతే ఇది ఐడియా తట్టింది. నా దగ్గర కాటన్ శారీ లేదు కాబట్టి నేను ఇలా ఏది ఉంటే అది శారీ తీసుకొని నేను ఇలా చేసుకున్నాను. మీ దగ్గర కాటన్ శారీ ఏదైనా పాతది ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రండి, నిన్నే ఫోల్డింగ్ చేసినాను. ఈ బట్టలు తీస్తా అంటే ఒకటి తీస్తే గిన 2-3 కింద పడిపోతాయి. చూడండి, కింద ఉండే బట్టలు ఫోల్డింగ్ చూడండి, అలాగే పైన నేను సెట్ చేసిన పౌచెస్ బట్టలు ఫోల్డింగ్ చూడండి ఎంత నీట్గా ఉంది. చూడండి, ఇప్పుడు ఇది తీస్తాము. ఇది తీస్తే గిన చూడండి ఎట్లుండేది అట్లే ఉంటుంది. మళ్ళీ మనం కావాలంటే అక్కడే పెట్టుకోవచ్చు. చూడండి, నాకైతే సూపర్గా నచ్చింది ఈ ఐడియా. కొంచెం కష్టపడితేనే కదా మళ్ళీ మనకి మంచి ఐడియాస్ వస్తాయి అనేది. ఒకవేళ మనం ఇలా కింద పడిపోయినా కూడా మళ్ళీ తీసి అలానే పెట్టేయచ్చు. ఏం ప్రాబ్లం అయితే లేదు. నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. ఎవరు ఏమనుకోకండి ఈ వీడియో కూడా తీస్తున్నారా అనేసి. నేనైతే ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి తీస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏంజల్ తను నబియా డైలీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్ట్ కూడా చేయండి, మర్చిపోవద్దండి.